హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్కెట్ బాగా ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఈరోజు మన ట్రంప్ గారు మనకి ప్రమాణ స్వీకారం అనేది చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడిగా. ఆ, అంటే మనకి కొద్దిగా ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి మనకి ఇన్ని రోజులు మార్కెట్ అనేది కరెక్ట్ అయింది. కానీ ఇది కొద్దిగా పాజిటివ్ న్యూస్ కాబట్టి మనకి మార్కెట్ ఈరోజు కొద్దిగా బాగా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ నేను చెప్పేది, ఎవరు ఆవేశపడి మనకి లాసుల్లో అనేది ఎగ్జిట్ అనేది అవ్వకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ చిన్న ట్రిగ్గర్ అయినా మనకి అది వెంటనే మన మార్కెట్ మీద ఎఫెక్ట్ అనేది అవుతుంది. అంటే ఈ మధ్య అది మన ఇజ్రాయెల్ వారు కూడా ఆగిపోయింది కదా. అంటే అన్ని పాజిటివ్ న్యూసెస్ కాబట్టి ఇంకా దాంచి మార్కెట్ అనేది కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు మీకు ఒక 2 స్టాక్స్ అనేది రెఫర్ చేస్తున్నాను. అది వాటిలో ఫస్ట్ వచ్చి ఏంజల్ వన్ ఫ్రెండ్స్. మనకి ఇది బాగా కరెక్ట్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఏంజల్ వన్ మనకి RSI 31 దగ్గర ఉంది. మనకి మంచి బయింగ్ జోన్లో ఉంది ఫ్రెండ్స్. మీరు ఈరోజు బాగా పెరిగిందని మళ్ళీ డిప్ కోసం ఎడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మంచి బయింగ్ జోన్లో ఉంది. ఇది చాలా కరెక్ట్ అయింది ఫ్రెండ్స్. దగ్గర 3500 నుంచి మనకి 2200 దాకా మన మార్కెట్ ఫాల్లో కరెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఇది దగ్గర ఆల్మోస్ట్ 4000 లెవెల్స్ అనేది ఈజీగా రీచ్ అయిపోద్ది ఫ్రెండ్స్. కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి దీంట్లో మీరు ఎడ్యుకేషన్ న్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు RSI చాలా తక్కువలో ఉంది, 31లో ఉంది. మనకు అదృష్టం ఇటువంటి షేరు 31లో దొరకడం. కాబట్టి మీరు దీంట్లో ఎడ్యుకేషన్ న్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు మార్కెట్ క్యాప్ 22,000 కోట్లుగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు మనకి ఇంకొక స్టాక్ వచ్చి మనకి గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది కూడా మంచి స్టాక్ ఫ్రెండ్స్. ఇది మనకి RSI 51 రేంజ్లో ఉంది. ఇది మంచి బయింగ్ జోన్లో ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మనకి 5,000 కోట్లుగా దీనికి మార్కెట్ క్యాప్ అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు దీంట్లో కూడా ఎడ్యుకేషన్ న్యూస్ అనేది తీసుకోవచ్చు. ఇది కూడా మంచిగా కరెక్ట్ అయింది ఫ్రెండ్స్. మన కరెక్షన్లో దగ్గర 290 రేంజ్ నుంచి 240 దాకా కరెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి దీంట్లో మీరు ఎడ్యుకేషన్ న్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి స్టాక్ ఫ్రెండ్స్. మనకు RSI 51 రేంజ్లో ఉంది. మంచి బయింగ్ జోన్లో ఉంది. మీరు కరెంట్ ప్రైస్లో అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే దీనికి చాలా బిజినెస్లు అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు దీన్ని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి దీంట్లో స్టడీ వ్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కూడా దీనిలో వ్యూస్ అనేది తీసుకున్నాను. నేను దేనిలో అయితే వ్యూస్ తీసుకుంటానో అయ్యే మీకు రెఫర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు చెప్పిన 2 స్టాక్స్లో నేను స్టడీ వ్యూస్ అనేది తీసుకున్నాను. కాబట్టి మీరు కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి దీంట్లో వ్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మంచి అవకాశం. ఎందుకంటే మార్కెట్ అనేది మళ్ళీ భూమి అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా అంటే పాజిటివ్ ట్రెండ్కి అవ్వచ్చు. ఎందుకంటే మళ్ళీ బడ్జెట్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్. మనకి 1వ తేదీ బడ్జెట్ ఉంది. అన్ని పాజిటివ్సే. కాబట్టి కొంచెం ట్రెండ్ అనేది చేంజ్ అవ్వచ్చు పాజిటివ్ ట్రెండ్కి. కాబట్టి మీరు వీటిల్లో ఎడ్యుకేషన్ న్యూస్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మీరు ఏదన్నా స్టాక్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారా, లేదా సెల్ చేయాలనుకుంటున్నారా, లేదా హోల్డ్ చేయాలనుకుంటున్నారా, ఏం చేయాలనుకున్నా మీరు మన కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నేను మీకు వెంటనే రిప్లై ఇవ్వడం అనేది జరుగుద్ది ఫ్రెండ్స్. మీరు మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఆ రోజు పెరిగే ఒక 5 to 10 స్టాక్స్ అనేది మీకు రెఫర్ చేయడం అనేది జరుగుద్ది ఫ్రెండ్స్. మీకు మనకి జీరోదా అబ్స్టాక్స్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరికైనా డిమాట్ అకౌంట్స్ అనేది లేకపోతే మీరు ఆ లింక్స్ యూజ్ చేసుకొని అకౌంట్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఛార్జెస్ అనేది పడవు ఫ్రెండ్స్. ఫ్రీగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. మీరు
అంటే ఆ లింక్ ద్వారా మీరు అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే మనకి మన ఛానల్ని కూడా సపోర్ట్ చేసిన అవుతారు ఫ్రెండ్స్. మన ఛానల్ ఏంటంటే అందరూ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ అనేది ఎక్కువ మంది అనేది వ్యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అందరూ డెవలప్ అవుతారు ఫ్రెండ్స్. అందరూ ఆదాయాలు ఉండడం అనేది మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.